మీడియం 5వ పాఠం మానవుని కన్ను రంగుల ప్రపంచం. దీంట్లో 4వ భాగం ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లో మనం దృష్టి దోషాలలో ఒకటైన హ్రస్వ దృష్టి గురించి తెలుసుకోబోతున్నాం. హ్రస్వ దృష్టి అంటే ఏంటి? కొన్నిసార్లు కన్ను తన సర్దుబాటు సామర్థ్యం క్రమంగా కోల్పోయినప్పుడు వస్తువులు స్పష్టంగా ఒత్తిడి లేకుండా చూడలేరు. అప్పుడు వస్తువులు మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఇలా ఏర్పడే దృష్టి దోషాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. మనకి వస్తువుని బట్టి, అంటే వస్తువు యొక్క స్థానాన్ని బట్టి కంటి కటకం తన యొక్క నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకోవడం వల్ల అన్ని వస్తువుల యొక్క ప్రతిబింబాలు మనకి రెటీనా మీదనే ఏర్పడతాయి. కానీ కొన్నిసార్లు కన్ను తన యొక్క సర్దుబాటు సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల, పాక్షికంగా కోల్పోవడం వల్ల లేదా క్రమంగా తగ్గిపోవడం వల్ల అప్పుడు వస్తువులు స్పష్టంగా కనిపించవు, మరియు వాటిని చూడటానికి కన్ను ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా వస్తువులు మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఇలా ఉండడాన్నే దృష్టి దోషం అంటాం. ఇటువంటి దృష్టి దోషాలు ప్రధానంగా 3 రకాలు. ఏంటంటే హ్రస్వ దృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం. ఈరోజు మనం హ్రస్వ దృష్టి గురించి తెలుసుకోబోతున్నాం. హ్రస్వ దృష్టి అంటే ఏంటి? దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించి దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడమే హ్రస్వ దృష్టి. అంటే ఈ హ్రస్వ దృష్టితో బాధపడే వాళ్ళకి దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్ళు పుస్తకాలు చక్కగా చదవగలరు, పేపర్ మీద ఉన్న ఏ విషయాన్నైనా చక్కగా చదివి అర్థం చేసుకోగలరు, మరియు కంప్యూటర్ లాంటి వాటిని దగ్గరగా పెట్టుకొని చూడగలరు. కానీ దూరం వస్తువులుగా, ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులు కనిపించవు. ఇటువంటి వాళ్ళు దూరపు వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం వద్ద వక్రీభవనం చెందడం వల్ల ఏర్పడే ప్రతిబింబం రెటీనా కన్నా ముందే ఏర్పడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు గరిష్ట నాభ్యంతరం విలువ 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. మనకు తెలుసు కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం విలువ 2.5 సెంటీమీటర్లు, కనిష్ట నాభ్యంతరం విలువ 2.27 సెంటీమీటర్లు. కానీ వీరి యొక్క కంటి కటకం తన యొక్క గరిష్ట నాభ్యంతరాన్ని 2.5 సెంటీమీటర్ల వరకు సరి చేసుకోలేకపోవడం వల్ల, అంటే సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల దానికన్నా తక్కువగా ఉంటుంది గరిష్ట నాభ్యంతరం. అటువంటప్పుడు అనంత దూరంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలు మరియు చాలా దూరంలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలు రెటీనా కన్నా ముందే ఏర్పడతాయి. అప్పుడు అవి స్పష్టంగా ఉండవు, మసకబారినట్టుగా కనిపిస్తాయి. హస్వదృష్టి ఉన్నవారికి స్పష్ట దృష్టి కనీస దూరం నుండి, అంటే ఎల్ నుండి ఒక బిందువు వరకు ఉండే అన్ని వస్తువులు స్పష్టంగానే కనిపిస్తాయి. ఏ బిందువు వరకు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తాయో ఆ బిందువుని గరిష్ట దూర బిందువు అంటారు. ఆ బిందువు కంటే అవతల ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు. ఆ గరిష్ట దూర బిందువు నుంచి స్పష్ట దృష్టి కనీస దూరం ఉండే బిందువు వరకు గల అన్ని ఆ మధ్యలో ఉండే ఎం నుండి ఎల్ వరకు మధ్యలో ఉండే అన్ని వస్తువులు స్పష్టంగానే కనిపిస్తాయి. కానీ ఎం కన్నా దూరంగా ఉన్న వస్తువులు మాత్రం స్పష్టంగా కనిపించవు. ఎం నుండి ఎల్ వరకు ఉన్న అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎం కంటే దూరంగా ఉంటేనే కనిపించవు. అంటే ఆ ఎం ఏదైతే ఉందో దాన్ని దూర బిందువు అంటాం. ఆ బిందువు కన్నా దగ్గరగా ఉంటేనే కనిపిస్తాయి. మరి అంతకన్నా దూరంగా ఉన్న వస్తువులు కనిపించేటట్టు ఎలా చేయాలి? ఏం చేయాలి అంటే అంతకన్నా దూరంగా ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎం కన్నా దగ్గరగా వచ్చేటట్లుగా ఎం వద్దకు కానీ లేదా ఎం కన్నా దగ్గరగా కానీ వచ్చేటట్టుగా చేస్తే అప్పుడు ఆ ప్రతిబింబాలు మన కంటికి వస్తువులాగా పనిచేసి ఈ ప్రతిబింబాల యొక్క ప్రతిబింబాలు రెటీనా మీద ఏర్పడటం వల్ల మనకు దూరపు వస్తువులు కనిపిస్తాయి. అంటే అనంత దూరం కానీ లేకుంటే ఎం కంటే దూరంగా ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎం కానీ ఎం కన్నా దగ్గరగా కానీ ఏర్పడేటట్లుగా చేయాలి. అంటే అనంత దూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబం గరిష్ట దూర బిందువు ఎం వద్ద ఏర్పడేలాగా ఒక ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించి చేస్తే అప్పుడు వారిలో ఉన్న హ్రస్వ దృష్టి దోషం నివారించబడుతుంది. అంటే హ్రస్వ దృష్టిని నివారించాలంటే ద్విపుటాకార కటకం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మరి దీనికోసం అనంత దూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబం గరిష్ట దూరం బిందువు వరకు తీసుకురావాలంటే ఏం చేయాలి? దానికి అవసరమైన ద్విపుటాకార కటకాన్ని మనం గుర్తించాలి. అది ఎలా గుర్తిస్తాం?
ఇప్పుడు వస్తువు అనంత దూరంలో ఉంది అంటే u −∞. ప్రతిబింబ దూరం గరిష్ట దూర బిందువు నుంచి కంటికి మధ్య గల దూరాన్ని మనం d అనుకుందాం. అంటే v -d సెంటీమీటర్లు. u −∞, v -d. కటక సూత్రం అనేది తెలుసు. 1/f = 1/v - 1/u. v విలువ -d, u విలువ -∞. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1/∞ is 0. 1/f = 1/-d. తిరిగేస్తే అంటే వ్యుత్క్రమం తీసుకుంటే f = -d. ఇక్కడ ఉన్న రుణ గుర్తు పుటాకార కటకాన్ని సూచిస్తుంది. అంటే ఏంటి? ఆ దూర బిందువు ఏదైతే ఉందో ఆ దూర బిందువు ఉండే దూరంని గుర్తించి ఆ దూరంతో సమానమైన నాభ్యంతరం కలిగిన కటకాన్ని ఉపయోగిస్తే, ద్విపుటాకార కటకాన్ని ఉపయోగిస్తే హ్రస్వ దృష్టి దోషం నివారించబడుతుంది. ఇక్కడ చూస్తే అనంత దూరం నుంచి వస్తున్న సమాంతర కాంతి కిరణాలు కంటి కటకం మరియు రెటీనాకి మధ్యలో వక్రీభవనం చెంది కలుసుకోవడం వల్ల ప్రతిబింబం రెటీనా కన్నా ముందే ఏర్పడింది. ఇప్పుడు వస్తువు చాలా మసకబారినట్టుగా కనిపిస్తుంది. అదే m కన్నా దూరంగా ఉన్న వస్తువులు అంటే అనంత దూరం కాకుండా కాస్త దగ్గరగానే ఉన్నది కానీ దూర బిందువు కంటే అవతలనే ఉంది. ఆ వస్తువు నుంచి వచ్చిన కాంతి కిరణాలు మనకి రెటీనా కన్నా ముందుగానే, కాకపోతే కాస్త రెటీనాకి దగ్గరగా ఏర్పడడం వల్ల కొంచెం చూడడానికి అనుకూలంగా కనిపిస్తాయి కానీ స్పష్టత ఉండదు. అంటే రెటీనా మీద ప్రతిబింబం ఏర్పడితేనే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ m దగ్గర ఉన్న వస్తువుని యొక్క ప్రతిబింబం రెటీనా మీద ఏర్పరచగలిగిన సర్దుబాటు సామర్థ్యం కంటి కటకానికి ఉండడం వల్ల m దగ్గర ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడుతుంది. అంతేకాకుండా అంతకన్నా దగ్గరగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాలు కూడా మనకి రెటీనా మీద ఏర్పడేటట్లుగా సర్దుబాటు చేసుకోగలిగిన శక్తి మన కంటి కటకానికి ఉంది కనుక వాటి యొక్క ప్రతిబింబాలు కూడా రెటీనా మీద ఏర్పడతాయి. కాకపోతే m కన్నా అవతలగా ఉండే వస్తువుల యొక్క ప్రతిబింబాలు మాత్రం రెటీనా కన్నా ముందు ఏర్పడటం వల్ల అవి స్పష్టంగా కనిపించవు. మరి ఇవి కనిపించేలా చేయాలంటే ఏమనుకున్నాం? ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల ఏమైంది? అవి అనంత దూరం నుంచి వచ్చిన సమాంతర కాంతి కిరణాలు అవి ద్విపుటాకార కటకం వల్ల వక్రీభవనం చెందిన తర్వాత అవి m వద్ద పొడిగించబడినప్పుడు m వద్ద ప్రతిబింబం ఏర్పరిచినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం m వద్ద కనిపిస్తుంది. m వద్ద ఏర్పడిన ప్రతిబింబం మన కంటికి వస్తువులాగా పనిచేసి దాని యొక్క ప్రతిబింబం m వద్ద ఏర్పడిన ప్రతిబింబం యొక్క ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడటం వల్ల అనంత దూరంలోని వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ద్విపుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వదృష్టి దోషాన్ని నివారించవచ్చు. ఇది ప్రధానంగా ఎవరిలో ఏర్పడుతుంది? పిల్లలు పుస్తకాలు దగ్గరగా పెట్టుకొని చదివే వాళ్ళల్లో, అంటే స్పష్ట దృష్టి కనిష్ట దూరం కన్నా కూడా దగ్గరగా పెట్టుకొని చదివే వాళ్ళల్లో, లేదంటే పని ప్రదేశాల్లో వస్తువులను చాలా దగ్గరగా చూడవలసి ఉన్న సందర్భాల్లో, కంప్యూటర్లతో ఎక్కువగా పనిచేసే వాళ్ళల్లో, ఇటువంటి వాళ్ళలో ఎక్కువ సమయం కూడా దగ్గరగా ఉన్న వస్తువులను చూడటం, దగ్గరగా ఉన్న వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల వస్తుంది. ఇది చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చేది కనుక పిల్లలందరికీ మనం ఏం చేయాలి అంటే మనం పుస్తకాలని కనీసం 30 సెంటీమీటర్ల దూరం నుంచి చదవమని చెప్పడం, ఆ పుస్తకాలు దూరంగా ఉంచమని చెప్పాలి, అలా అలవాటు చేయమని చెప్పాలి. టీవీలని దగ్గర నుంచి చూడొద్దని చెప్పాలి. కంప్యూటర్లతో ఎక్కువసేపు ఉండొద్దు, ఫోన్లు మొదలైన వాటిని ఎక్కువగా ఉపయోగించవద్దు అని చెప్పి సూచించాలి. దాన్ని తగ్గించుకోవాలి, పూర్తిగా వదులుకోవడం కాకుండా. అలానే పని ప్రదేశంలో దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడవలసి వచ్చిన వాళ్ళు తరచుగా బ్రేక్ తీసుకోవటం, అంటే విరామం తీసుకొని కొంత సమయం కంటికి విరామం ఇచ్చి మళ్ళీ పనిలోకి వెళ్ళడం, తరచుగా విరామాలు తీసుకోవడం వల్ల ఈ హ్రస్వదృష్టి దోషం రాకుండా చూసుకోవడానికి వీలు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.